ఒక హిందూ ద్రోహివి కాబట్టి, ఒక హిందూ ద్వేషివి కాబట్టి, నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి, హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేష భావం ఎటువంటిదో నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా. ఎన్ని దేవాలయాలపైన దాడులు, రథాలని తగలబెట్టడం, రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి ఇన్ని జరుగుతా ఉంటే నీ పరిపాలనలో ఏ రోజైనా వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేశావా? దోషులని శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చుని పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నావు. అందుకనే నువ్వు హిందూ ద్రోహి, హిందూ ద్వేషి, యు ఆర్ యాంటీ హిందూ మిస్టర్ జగన్ రెడ్డి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మత సామరస్యం ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక రిలీజియస్ హార్మనీ, అన్ని మతాల్ని గౌరవిస్తూ అన్నిటికీ సమ ప్రాధాన్యతనిస్తూ ఒక రిలీజియస్ హార్మనీ మెయింటైన్ చేస్తే తమరు వచ్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విచ్చల వీడిగా ఒక మతంపై దాడులని ప్రోత్సహించినటువంటి మీరు ఇవాళ అకస్మాత్తుగా హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో తిరుమల కొండపైన ఎన్ని ఘోరాలండి. అన్యమత ప్రచారాలు, బస్ టికెట్ల వెనక ముద్రించడాలు, అన్యమత ప్రచారాన్ని, తిరుమలకు వెళ్లే బస్ టికెట్లు, బస్సుల్లో ఇచ్చినటువంటి బస్ టికెట్ల వెనక అన్యమత ప్రచారం. ఏమన్నా చర్యలు తీసుకున్నారా? తిరుమల కొండపైన అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా? రథాలు తగలబెట్టిన వాడిని ఒక్కడిని పట్టుకున్నారా? దేవాలయాలపైన దాడులు చేసిన వాళ్ళని శిక్షించారా? ఏం చేశారండి? ఆఖరికి టీటీడీ స్వామివారి ప్రసాదంలో కూడా కేవలం తమ కాసుల కక్కుర్తి తీర్చుకోవటం కోసం దానిని కూడా కలుషితం చేసి యానిమల్ ఫ్యాట్స్ తో ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కాదు, ఒక హిందువుగా మాట్లాడుతూ ఉన్నా, స్వామివారి భక్తుడిగా మాట్లాడుతూ ఉన్నా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్వామివారి ముందు నిలబడి ఆయనని ప్రార్థించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు.